యూకేలో చాలా సార్లే చికెన్ కర్రీ చేసుకొని తిన్నా. కానీ ఈరోజు మీకు నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిద్దామని వీడియో చేస్తున్నా. మన సిటీలో మటన్ ఎంత ఫేమస్సో, మా పల్లెటూరులో నాటుకోడి అంత ఫేమస్. ముందుగా మర్డర్ చేసిన చికెన్‌ని వాటర్‌లో వేసి జిగురంతా పోయేలా కడిగేసుకోవాలి. 10 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఉప్పు, పసుపు వేసి ఇంకోసారి కడగాలి. ఆ తర్వాత మళ్ళీ పసుపు, ఉప్పు వేసి అండ్ ఇందాక పచారీ షాప్‌లో తెచ్చుకున్న పెరుగు కూడా వేసి, కెవ్వుమనేలా కారం కూడా వేసి బాగా ఊపి అలా మిక్స్ చేసి ఒక నెల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. మళ్ళీ ఎప్పుడో నెల క్రితం తెచ్చుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు సన్నగా తరిగేసి పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ వెలిగించి మన దగ్గర ఉన్న ప్యాన్ పెట్టుకొని సన్‌ఫ్లవర్ వారి సన్ సీడ్ ఆయిల్ ఒక లీటర్ పోసుకోవాలి. ఈ గ్యాప్‌లో టైం దొరికితే రైస్ కూడా పెట్టేయండి. అలా ఆయిల్ వేడైపోయాక ఆనియన్స్ వేసుకోవాలి. అప్పుడు జుయ్ అని సౌండ్ వస్తది. దాని తర్వాత కాసేపు ఆనియన్స్‌ని